వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 96వ భాగం 23/1/26 షోడశ ఉత్తర శతతమ సర్గ 116 प्रतिप्रयाते भरते वसन् रामस्तपोवने लक्षयामास सोद्वेगमधौत्सुक्यं తపస్వినాం. భరతుడు తిరిగి వెళ్ళాక రాముడు తపోవనంలో ఉంటూ అక్కడ ఉన్న మహర్షులు భయపడుతున్నట్లుగా ఆ ప్రదేశాన్ని విడవటానికి అభిలషిస్తున్నట్లు గుర్తించారు. ఏ తత్ర చిత్రకూటస్య పురస్తాత్ తాపశాస్త్రమి రామమాశ్రిత్య నిరతాస్థాన లక్ష్యయదుత్సుఖాన్. చిత్రకూట పర్వతం మీద ఉన్న ఆశ్రమంలో పూర్వం తనను ఆశ్రయించుకొని సంతోషంతో ఉన్నవాళ్లే ఇప్పుడు ఎందుకో కంగారు పడుతున్నట్లు రాముడు గుర్తించాడు. నయనైర్భుకుటీభిశ్చ రామం నిర్దిశ్య శంకితాః అన్యోన్యముపజల్పంతః శనైశ్చక్రుర్మిధక్తథా. ఆ మునులు భయపడుతూ చూపులతో కనుబొమ్మల కదలికతో రాముడి వైపు సంజ్ఞలు చేస్తూ ఏవేవో వాళ్ళు గొణుక్కుంటూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. తేషామౌత్సుక్యమాలక్ష్య రామస్వాత్మనిశంకితః కృతాంజలి లిరువాచేదం ఋషిం కులపతిం తతః. రాముడు వాళ్ళ ఔత్సుక్యాన్ని గుర్తించి తన వల్ల ఏమైనా అపరాధం జరిగిందేమో అని భయపడుతూ ఆ ఆశ్రమానికి అధిపతి అయిన ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. న కశ్చిత్ భగవన్ కశ్చిత్ పూర్వవృత్తమిదం మయి దృశ్యతే వికృతం ఏనా విక్రియంతే తపస్వినః. ఓ పూజ్యురా, ఆ మహర్షులందరిలో ఏదో మార్పు నాకు కనబడుతోంది ముఖాల వల్ల. కనుక నేనింతవరకు నడచిన నడతలు, నా ప్రవర్తన ఏదైనా తేడా ఏమైనా గుర్తించారా? ఏమైనా జరిగిందా? మీకు అపకారం కానీ ఏమైనా నేను చేశానా? అపరాధం ప్రమాదాచ్చరితం కచ్చించాన్నవరజస్య లక్ష్మణ అస్యధిభిదృష్టం నానురూపమివాత్వమనః. నా తమ్ముడైన లక్ష్మణుడు పొరపాటు చేత ఏదైనా చెయ్యకూడని పని ఏమైనా చేశారు. కచ్చిత్ శుశ్రూషమాణావః శుశ్రూణపరాణమయి ప్రమదాభ్యుచితాం వృత్తిం సీతాయుక్తం న వర్తతే. నాకు అత్యంత ఆసక్తితో శుశ్రూష చేస్తూ మీకు కూడా అలాంటి శుశ్రూష చేసేటువంటి నా భార్య సీత మీ విషయంలో ఏమైనా ప్రవర్తించిన పద్ధతిలో ప్రవర్తించకుండా భిన్నంగా ఏమైనా ప్రవర్తించిందా? అధర్విర్జయా వృద్ధ తపసా చ జరాం జగతః అధర్షిర్జరయా వృద్ధస్తపసా చ జరాం గతః వేపమాన ఇవోవాచ రామం భూతదయాపరం. ఈ మాటలు విని ముసలితనం చేత తపస్సు చేత కూడా వృద్ధుడైన ఆ మహర్షి వణుకు భూతదయాశాలి అయిన రాముడితో ఇలా అన్నారు. కుతః కళ్యాణ సత్వాయ కళ్యాణాభిరతేస్తథ శరణం తాత వైదేహ్యాస్తపస్విమ విశేషతః. తండ్రి, సీత మంగళకరమైన స్వభావం కల, ఎప్పుడూ మంగళకరమైన శుభమైన కార్యక్రమాలే చేస్తారు. అలాంటి సీతలో ధర్మలోపం ఎలా కనపడుతుంది? మాకేమీ లేదు, అట్లాంటిది ఏమి కనపడలా, మేమేమి అనం కూడా. త్వన్నిమిత్తమిదం తావత్ తాపసాత్మనివర్తది రక్షభ్యస్తేన సంవిఘ్నా కథయంతి మిథ కథా. నీ మూలంగా రాక్షసుల వల్ల ఆపద కలుగుతోంది. ఆ కారణాలే భయపడుతున్నాం. వీరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా.
రావణావరజః కశ్చిన్ ఖలు నామేవ రాక్షస उत्पाट्य तापसान् सर्वान् जनस्थाननिकेतनान् दृष्टश्च जितकाशी चानुशंस पुरुषादकः आवलिप्तश्च पापश्च त्वां च तात न ముష్యతే. తండ్రి, ఇక్కడ రావణుడి తమ్ముడైన ఖరుడనేటువంటి రాక్షసుడు జనస్థానంలో ఉన్న మహర్షులందరినీ సమూలంగా చంపేశాడు. మంచి బలపరాక్రమాలు ఉన్నవాడు, క్రూరుడు, మానవ భక్షకుడు, యుద్ధంలో ఎప్పుడూ గెలుపు పొందేటువంటి వాడు, గర్వం బాగా ఉన్నవాడు, పాపాత్ముడు అయిన ఆ రాక్షసుడు నిన్ను చూసి ఊర్చుకోలేకుండా పోతున్నాడయ్యా. అది పరిస్థితి. త్వం యదా ప్రకృతి హ్యస్మిన్నాశ్రమే తాతవర్తసే తదా ప్రభృతి రక్షాంసి విప్రకుర్వంతి తాపసా. నాయన, నువ్వు ఈ ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకుంది మొదలు రాక్షసులు మునులను ఇంకా ఎక్కువ బాధ పెడుతున్నారు. దర్శనీయంతి హి భీభత్సై క్రూరైర్భీషణకైరవై నానారూపైర్విరూపైశ్చ రూపైర్వికృత దర్శనై. ఆ రాక్షసులు జుగుప్స కలిగించేవి, క్రూరమైనవి, భయాన్ని పుట్టించేవి, అనేక రూపాలలో ఉన్నవి, వికృతమైన రూపాలు కలవి, చూడటానికి వికారంగా ఉన్నవి అనే అనేక ఆకారాల్లో వాడు కనబడుతున్నారు. అప్రశస్థై రసుభిః సంప్రయోజ్య చ తాపసాన్ ప్రతిఘ్న అంచవరాన్ క్షిప్రమనార్యః పురతస్థితాః. దుష్టులైన ఆ రాక్షసులు కొందరు మహర్షులపై అపవిత్రాలైన చెడ్డ పదార్థాలు వేసి ఎదుటగా నిలబడి మరికొందరిని చంపడం కూడా చేస్తున్నారు. తేషు తేష్వాశ్రమస్థానేష్వబుద్ధమవలీలయ చ రమంతే తాపసాంస్తత్ర నాశయంతో అల్పచేతస. నీచ బుద్ధి కల ఈ రాక్షసు ఆశ్రమంలో ఆయా ప్రదేశాలలో తెలియకుండా చాలా రహస్యంగా దాగి మునులను చంపుతూ ఆ ఆనందాన్ని అనుభవిస్తారు. అపక్షిపంతి శుభ్రాండ అగ్నిన్ సించంతి వారిన కలశాంశ ప్రమధ్రంతి హవనే సముపస్థితే. హోమ సమయంలో సుర్కులతో హోమద్రవ్య పాత్రలన్నీ తీసి పారేస్తున్నారు. అలాగే అగ్నిగుండంలో నీళ్లు పోస్తారు, కలశాలన్నీ బద్దలు కొట్టేస్తారు. తైర్దురాత్మభి రామృష్టానాశ్రమాన్ ప్రజహాసిత ప్రజిహాసవ గమనాయాన్యదేశస్య చోదయంచుషయో ఉషయోధ్యమాన్. ఇప్పుడు ఈ ఋషులంతా ఈ దురాత్మలు ఆక్రమించిన ఆశ్రమాలను విడిచి మరొక ప్రదేశానికి వెళ్దాం అని నన్ను తొందర పెడుతున్నారు. అది మేము కంగారు పడేదంతా. తత్పురా రామ శరీరముపహింసా సమస్మితు దర్శయంతి దుస్తాత్తే త్యక్ష్యామ ఇమమాశ్రమం. రామా, ఈ దుర్మార్గులు మునుల విషయంలో శారీరకమైన హింస కూడా చేస్తారు. అందువల్ల ఈ ఆశ్రమంలో మేము ఇంకా ఉండలేమయ్యా. చిత్రకూటం దాటి ఎక్కడికైనా బతుకు జీవుడా అని బయలుదేరి వెళ్లాల్సిన పరిస్థితి మాకు వాడు కనిపించారు. నువ్వుంటాం మూలంగా ఇంకా ఎక్కువ. అది బహుమూల ఫలం చిత్రం అవిదూరాదిదోవనం పురాణాశ్రమమేవాహం శ్రయిష్యే సగణ పునః. కనుక ఇక్కడికి దగ్గరలో అధికమైన మూల ఫలాలు లభించే చిత్రమైన వనం ఒకటి ఉంది. నేను మునిగణం వల్ల ఆ ప్రాచీన ఆశ్రమాల్లోనే వెళ్ళి అక్కడే ఉందామనుకుంటున్నాం అన్న. ఖరయస్త్వయ్యపి చాయుక్తం పురా తాత ప్రవర్తతే సహస్యాభిరతో గచ్చ
యది బుద్ధి ప్రవర్తతే. తండ్రి రామ, ఆ కరుడు నీ విషయంలో చాలా క్రూరంగా ఉన్నాడయ్యా. అందుచేత నీకు ఏది ఇష్టమో ఈ ప్రదేశాన్ని వడిచి మాతో పాటు నువ్వు కూడా మీ ఇద్దరు ముగ్గురు రండి, బతుకు జీవుడా అని బతకగలుగుతారు. లేకపోతే వాళ్ళ బారి మీరు పడిపోతారు. సకలత్రస్య సందేహో నిత్యం యత్తస్య రాఘవ సమర్థస్యాభిహితో సతో వాసో దుఃఖమిహాజ్యతే. రామ, భార్యతో కూడా ఉన్నటువంటి నీవు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, సమర్థుడమైనప్పటికీ మాకింకా ఎందుకో అనుమానం కలుగుతూనే. ఇప్పుడు ఇక్కడ నువ్వు నివసించడం చాలా కష్టాలకి పాలయ్యేట్టుగా మాకు అనిపిస్తోంది. కనుక నిన్ను కష్టపెట్టడం మాకు ఇష్టం లేదు. ఇత్యుక్తవంతం రామంతం రాజపుత్రం తపస్విని స నశాకో ఉత్తరార్వాక్యైరబంధుం సముత్సుకం. ఈ విధంగా చెప్పి ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోవటానికి తొందరపడుతున్న ఆ మహర్షిని ఎన్ని మాటలు చెప్పినా రాముడు వెళ్లకుండా చెయ్యలేకపోయాడు. అభినందస్య సమాపృచ్ఛ్య సమాధాయ చ రాఘవం స జగామాశ్రమం త్యక్త్వా కులపతి సహా. ఆ కులపతి రాముణ్ణి అభినందించి వీడ్కొని అతనితో అంగీకరింపజేసి ముని సమూహాలతో కలిసి ఆ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు. రామ సంసాధ్య ఋషిగణ అనుగమన దేస్తాత్కాత్కుల మతి వాచ్య ఋషిం సమ్యక్ ప్రీతైస్థైరనుమత ఉపదిష్టార్థ పుణ్యం వసాయ స్వనిలయముపసంపేదే. రామ సంసాధ్య ఋషిగణమనుగమన దేశాత్తమాత్కులపది అభివాజ్య ఋషిం సమ్యక్ ప్రీతైస్థైరై అనుమత ఉపదిష్టార్థ పుణ్యం వాసాయ స్వనిలయం ఉపసంపేదే. రాముడు కొంత దూరం వాళ్ళని అనుసరించి ఆ ఋషులకు వీడ్కోలు పలి కులపతికి నమస్కరించి అధికంగా సంతోషి వాళ్ళు ఉపదేశించిన విషయాలు గ్రహించి వాళ్ళ అనుమతి పొంది మళ్ళా పవిత్రమైన పర్ణశాల చేర. ఆశ్రమం ఋషి విరహితం ప్రభు క్షణమపి స జహౌ స రాఘవం హి సతతం అనుగతాస్తాపసాచార్ష ధర్మినే చరితే ధృతగుణాః. ఆశ్రమం ఋషి విరహితం ప్రభు క్షణమపి స జహౌ స రాఘవం హి సతతం అనుగత తాపసాశ్చార్ష చరితే ధృతగుణాః. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 16 ఉత్తరశతతమః సర్గః. ప్రభువైన రాముడు ఋషులు లేని ఆశ్రమాన్ని క్షణకాలమైనా విడవలే. ఋషులు ధర్మాన్ని ఆచరించటంలో వైశిష్ట్యాన్ని పొందే. ఆ ఋషీశ్వరుడు ఇంతవరకు రాముణ్ణి అనుసరించి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు రాముడి మీద నమ్మకం లేదా, లేకపోతే ఏమైందో వెళ్ళిపోయారు. ఇది 116వ సర్గ. 17 ఉత్తరశతతమ సర్గ అంటే 117. రాఘవస్పధయూతేషు యాతేషు తపస్విషు విచింతయన్ సతత్రారోచనయద్వాసః కారణైర్బహుభిస్తథా. ఆ మునులంతా వెళ్ళిపోయాక రాముడు బాగా ఆలోచించి అనేక కారణాల చేత అక్కడ ఉండకూడదు అని నిర్ణయం చేసుకొని ఇహ మే భరతో దృష్టో మాతరశ్చ సనాగరా సాచ మే స్మృతిరన్వేతి తానిచ్చ మనుశోచతః.
భరతుడు తల్లులు పౌరులు వచ్చి ఇక్కడనే నన్ను కలిశారు. ఎప్పుడు వాళ్ళని గురించే దుఃఖిస్తూ ఉండటం చేత నన్ను ఆ స్మృతే వెంబడిస్తోందేమో. స్కంధవార నివేశాన తేన తస్య మహాత్మ హయహస్తి కరీషైశ్చ ఉపమద్భకృతో భృశం. ఈ ప్రదేశానికి దగ్గరగానే భరతుడు సేనా నివేశం చెయ్యటం చేత అశ్వాలు గజాల పేడలతో కూడా ఈ ప్రదేశమంతా దెబ్బతింది, వాసన కొడుతుంది, కంపు కొట్టేశాను. తస్మాదన్యత్ర గచ్ఛామ ఇది సంచించ రాఘవ ప్రాతిష్టత స వైదేహ్యా లక్ష్మణేన చ సంగతః. అందువల్ల ఈ అరణ్యాన్ని అరణ్యాన్ని ఇక్కడ మనం ఉండకూడదు. మనం ఇంకొక మంచి ప్రదేశం, వాతావరణం కలుషితమైపోయింది, రాక్షస బాధ ఎక్కువగా ఉంది, మునీశ్వరులు లేరు, వాళ్ళు కూడా లేకపోతే మనకి ఇక్కడ ఏమిటి సుఖం అని ఇంకొక చోటకు వెళ్దామని ఆలోచన సీతా లక్ష్మణ సహితుడై ప్రయాణమయ్యాడు. సోత్రేరాశ్రమమాసాజ్యతం వందే మహాయశాః తం చాపి భగవాన్ అత్రి పుత్రవత్ ప్రత్యభజ్యతః. మహాతపశ్శాలి అయిన రాముడు అత్రి మహర్షి యొక్క ఆశ్రమాన్ని చేసి ఆయనకి నమస్కారం చేసి ఆ మహాముని కూడా రాముణ్ణి పుత్రుడిలాగా ఆదరించాడు. ఆయన కూడా చాలా గౌరవం చూపించాడు. స్వయమాతిథ్యమాదిశ్య సర్వమస్య సుసత్కృతం సౌమిత్రించ మహాభాగం సీతాంచ సమసాంత్వయత్ సమసాంత్వయత్. అత్రి మహాముని రాముడి యథావిధిగా ఆతిథ్యమిచ్చి స్వయంగా ఇచ్చి మంచి మాటలతో లక్ష్మణుడు మహాభాగ్యవంతురాలైన సీతను చాలా సంతోషం కలిగేట్టు చేశారు. పత్నీంచ సముపప్రాప్తాం వృద్ధమామంత్ర్య తత్కృతాం శాంతయామాస ధర్మజ్ఞ సర్వభూతహితేర్రత. ధర్మాలు తెలిసినవ, సమస్త ప్రాణహితాన్ని కోరేవ అయినటువంటి అత్రి మహాముని ఆ వైపు వచ్చిన వృద్ధురాలైన తన భార్యను అనసూయ గౌరవపూర్వకంగా పిలిచి ఆమె దగ్గర రామాదులతో మంచి మాటలతో సంతోషపెట్టారు. అనసూయాం మహాభాగం తాపసీం ధర్మచారిణీం ప్రతిగృహిణి వైదేహీం అబ్రవీదృషిసత్తమ రామాయ చాచ చక్షేతాం తాపసీం ధర్మచారిణీం. ఋషిశ్రేష్ఠుడైన అత్రి మహాముని మహాభాగ్యవంతురా తపోధనురా ధర్మాచరణ కల అయిన అనసూయతో ఈ సీతను స్వీకరించు అంటే గౌరవించు, ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కగా కుశల ప్రశ్నలు వేసి ఆమెను ఓదార్చు. కాస్త రాజకుమారి ఆమె కనుక ఇంకొక రాకుమారుడి యొక్క భార్య, ఇద్దరు అడవి పాలయ్యారు కనుక వాళ్ళకి సాంత్వన వచనాలతో వాళ్ళతో మాట్లాడు అని అనసూయకి చెప్పాడు భర్త అత్రి మహర్షి. ఆ తర్వాత ధర్మచారిణి అయిన అనసూయను గురించి రాముడికి ఇలా చెప్పారు. 10 వర్షాణ్యనావృష్ట్య దగ్ధే లోకే నిరంతరం మయా మూల ఫలే సృష్టే జాహ్నవీచ ప్రవర్తిత ఉగ్రేణ తపసా యుక్త నియమైశ్చాప్యలంకృదా 10 వర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః అనసూయా వ్రతై స్నాత ప్రత్యూహాశ్చ నివర్తితా దేవకార్య నిమిత్తంచ యయా సంత్వరమాణయ 10 రాత్రం కృతా రాత్రి సేయం మాతే వ తే అనఘా. రామా, నా భార్య ఈ అనసూయాది 10 ఏళ్ళు నిరంతరం అనావృష్టి వచ్చి లోకమంతా కాలిపోతున్నప్పుడు మూలాల ఫలాలను సృష్టించి గంగానదిని ఇక్కడ ప్రవహింపచేసి అత్యుగ్రమైన తపస్సు గల ఆమె
అనేక నియమాలు పాటించి 10,000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేసి ఎన్నో వ్రతాలు పూర్తి చేసి దేవతలకు సహాయం చెయ్యటానికై ఉద్యుక్తురాలై అనేక విఘ్నాలను తొలగించి 10 రోజులు ఒకే రాత్రిగా అయ్యేట్లుగా చేసి ఆమె నీకు తల్లి లాంటిది నాయనా అన్న. తామి మాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం అధిగచ్చదు వైదేహి వృద్ధాం అక్రోధనాం సద అనసూయేతి యా లోకే కర్మభిః ఖ్యాతిమాగత. తన పనుల చేత అనసూయ కోపం లేని లోకంలో అసూయ అంటే అసూయ లేని అనసూయ కనుక లోకంలో ప్రసిద్ధి చెంది ఆమె అన్ని ప్రాణులకు నమస్కరింపతగింది. మనుషులే కాదు పశుపక్షాదులు కూడా. కీర్తివంతురాలు, వృద్ధురాలు, ఎప్పుడు కోపం రానిది. అలాంటి ఆమె వద్దకు సీతను పంపించు, ఏదైనా 4 మంచి మాటలు చెప్పు. ఏవం బ్రువాణం తృత ఋషిం తథేత్యుక్వాహస రాఘవ సీతామువాచ ధర్మజ్ఞాం ఇదం వచనముత్తమం. రాముడు ఆ మహాముని చెప్పిన మాటలు విని అలాగే అయ్యా అలాగే చేద్దామని చెప్పి ధర్మజ్ఞురాలైన సీతతో ఇలా అన్నాడు. రాజపుత్రి స్వతమిదం మునేరస్య సమీరితం శ్రేయార్థమాత్మనః శీఘ్రం అభిగచ్చ తపస్విని. సీత, ఈ మహాముని మాట విన్నావు కదా, వెంటనే తపోధనురాలైన ఆయన భార్య అనసూయాదేవి దగ్గరికి వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది. సీతాత్వేచద్వచస్తుత్వా రాఘవస్య హితేషినః తామత్రైపత్రీం ధర్మజ్ఞాం అభిచక్రామ మైథిలి. సీత తన హితం కోరి రాముడు చెప్పిన మాట విని ధర్మాన్ని తెలిసిన ఆ అనసూయాదేవి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి వెళ్ళింది. కేధిలాం పరితాం వృద్ధాం జరా పాండరమూర్ధజం సతతం వేపమానాంగిం ప్రవాదే కదలిం యథ తాం తు సీతా మహాభాగ అనసూయాం పతివ్రతం అభ్యువాద అదవ్యగ్ర స్వనామ సముదాహరన్. అతి మహాపతివ్రత మహాభాగ్యవంతురాలు అయిన అనసూయ శరీరం వార్ధక్యం చేత దుర్బలమై ముడతలు పడి జుట్టు తెల్లబడి ఆమె గాలిలో అరట చెట్టులాగా వణికిపో. అలాంటి అనసూయాదేవి సీత తన పేరు చెప్పి ఏకాగ్ర చిత్తంతో నమస్కారం చేసి అభివాజ్యత వైదేహి తాపసీం తామనిందితాం బద్ధాంజలి పుటాహృష్ట పృచ్ఛదనామయం. సీత ఎలాంటి దోషం లేని ఆ అనసూయాదేవికి నమస్కరించి దోషిని పట్టి నిలబడి ఆనందిస్తూ ఆరోగ్యంగా ఉన్నారా మా అమ్మగారు అని ఆమెను అడిగి తపస్సీతాం మహాభాగం దుష్టాంతాం ధర్మచారిణి సాంత్వయంచ దిష్టా ధర్మమవేక్షసే. అప్పుడు అనసూయాదేవి చాలా సంతోషి మహాభాగ్యవంతురాలు ధర్మాన్ని ఆచరించే అయిన ఆ సీత ఓదారుస్తూ ఇలా అన్నది, భాగ్యవశం చేత నీవు ధర్మాన్ని పాటిస్తున్నావమ్మా అని. త్యక్త్వాజ్ఞాతి జనం సీతే మానవృద్ధించ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్చతి. సీత, నువ్వు మహాభాగ్యవంతురాలు అమ్మాయి. బంధుజనాల అహంకారాన్ని ఐశ్వర్యాన్ని అన్నీ వది నువ్వు అడగి వెళుతుండేటువంటి రాముణ్ణి అనుసరించి వచ్చావు. లోకంలో ఎవడైనా చేస్తారా? నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభ యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకామోదయ. ఇదొక కోటబుల్ కోట్ అన్నమాట. ఇప్పుడు ఆవిడ చెప్పి ఏ స్త్రీ తమ భర్త వనంలో అడవిలో ఉన్న నగరంలో ఉన్న పాపాత్ముడై
పుణ్యాత్ముడై అతన్ని అనుసరించి ఉంటారో వాళ్ళు ఉత్తమ లోకాలు పొందుతారు. దుశ్శీల కామవృత్తో ధనైర్వా పరివర్జిత స్త్రీణాం ఆర్యస్వభావానాం పరమం దైవతం పది. ఉత్తమ స్వభావురాలైన స్త్రీలకు భర్త దుశ్శీలుడైన, స్వేచ్ఛాచారి అయిన, దరిద్రుడైన అతడే ఉత్తమ దేవుడు, దైవతం. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశం స్వయం సర్వత్ర యోగ్యం వైదేహి తపః కృతమిహావ్యయం. కనుక సీత, నేను ఎంత ఆలోచించినా భర్తను మించిన బంధువు నాకెక్కడా కనపడు. అతడు అనంతమైన తపస్సు లాంటివాడు. వైదేహి తపః కృతమిహావ్యయం. నే త్వమనుగచ్చంతి గుణదోష మసత్రియః కామవక్త హృదయ కర్తునాధాచరంతి యాః. కామానికి వశమైన మనస్సుతో భర్తలపై అధికారం చేసే దుష్ట స్త్రీ ఈ విధంగా మంచి చెడ్డలు తెలుసుకోలేరు. ప్రాప్నువంచ యశశ్చైవ ధర్మ సంశశ్చ మైథిలి అకార్యవశమాపన్నాః స్త్రియో యాః ఖలు తద్విధాః. ఈ విధంగా అకార్యం చేసే స్త్రీలు ధర్మభ్రష్టులై అపకీర్తిని మూట కట్టుకుంటారు. తద్విధాస్తు గుణైర్యుక్త దృష్టలోకపరావరాః స్త్రియః స్వర్గే చరిష్యంతి యథా ధర్మకృతస్తథా. ఉత్తమ గుణవంతులై లోకంలోనే మంచి చెడ్డలను చూడగలిగిన నీ వంటి స్త్రీలు మాత్రం అనేక ధర్మ కార్యాలు చేసిన వాళ్ళలాగా స్వర్గంలో విహరిస్తారు. తదేవమేనం త్వమనువ్రతా సది పతివ్రతానాం సమయానువర్తిని భవస్వభక్తుః సహధర్మచారిణి యశశ్చ ధర్మంచ తతః సమాప్స్యతి. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 17 సర్గః. అందుచేత నువ్వు నీ భర్తని అనుసరిస్తూ పతివ్రతల ఆచారాన్ని పాటిస్తూ నీ భర్తకు సహధర్మచారినిగా ఉండమ్మాయి. దానివల్ల నీకు గొప్ప యశస్సు, కీర్తి లభిస్తాయి. ఇది 117వ అధ్యాయం సర్గ 118. సాత్వేన ముక్తా వైదేహి అనసూయనసూయయ ప్రతిపూజ్యవచో మందం ప్రవక్తుముపచక్కరమే. అసూయలేని ఆసిత్ అనసూయాదేవి చెప్పిన మాటలు విని ఆ మాటలు శ్లాఘిస్తూ మెల్లగా ఇలా అని, నైతదాశ్చర్యమార్యాయాం యన్మాన్ త్వవిభాషతి విదితంతు మమాప్యే తద్యథా నార్యా పతిర్గురుః. పూజ్యురాలైన అమ్మాను నాకు తల్లిలాగా నాతో ఇలా చెప్పడం ఆశ్చర్యమేం కాదు. తిరిగి భర్త పూజ్యుడనే విషయం నాకు కూడా కొంత తెలుసు. యజ్జప్యేష భవేద్భర్త మమార్యే వృత్తవర్జితః అద్వైధముపచర్యంచ రసంత్యాధ్యేష మయా భవేత్. పూజ్యురాల, నా భర్త చరిత్రహీనుడైనా అతన్ని తప్పక నేను పూజిస్తా. కిం పునర్యో గుణశ్లాఘయ సానుక్రోశో జితేంద్రియః స్థిరానురాగో ధర్మాత్మా మాతృవత్ పితృవత్పితః. గుణాల చేత శ్లాఘింప తగినవాడు, ఇంద్రియాలు జయించినవాడు, స్థిరమైన ప్రేమ కలవాడు, ధర్మాత్ తండ్రిలాగా చాలా ఇష్టడు అయిన భర్త విషయంలో ఇంకా చెప్పాలా? మయాం వృత్తిం వర్తతే రామ
కౌసల్యాయాం మహాబల తామేవ నృపనారీణాం అన్యాసామపి వర్తతే. మహాబలశాలి అయిన రాముడు నా భర్త కౌసల్య విషయం ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఇతర రాజభార్యల విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు. సకులు దృష్మాస్మవిస్త్రీషు నృపేణ నృపవత్సరః మాతృవద్వర్తతే నీకో మానవసృజ్య ధర్మవిత్. దశరథ మహారాజుపై ప్రేమ కలవాడు, ధర్మవేత్త, పరాక్రమవంతు అయిన రాముడు అహంకారం లేనివాడు. దశరథుడు ఒక్క మాట చూసిన స్త్రీలను కూడా తల్లుల్లాగానే గౌరవిస్తారు. ఆగచ్చంచాంశ్చ విజనం జవసమేవం భయావహం సమాహితం మే స్వాస్వాశ్చ స్వస్వరాచ హృదయే తద్ధృతం మహత్తు. భయంకరమైన ఈ నిర్జన వనం అడవి నేను వస్తున్న సమయం మా అత్తగారు కౌసల్యాదేవి నాకు ఉత్తమమైన ఉపదేశాన్ని మనస్సులో ఉంచుకొని చెప్పిన విషయాలు మనస్సులో పెట్టుకొని వచ్చానమ్మా. పాణి ప్రధాన తాకాలేజ యత్పురాత్మగ్ని సన్నిధౌ అనుశిష్ట జనన్యాత్మి వాక్యం తదపి మే ధృతం మే కుధృతం. అది పూర్వం వివాహ సమయంలో అగ్ని సన్నిధులు నాకు తల్లి ఉపదేశించిన మాటలు కూడా నా మనస్సులోనే పెట్టుకొని ఉన్నాను. సమీకృతంతు సత్సర్వం వాక్యైస్థే ధర్మచారిణి పది శుశ్రూషణాన్నార్యాస్తపో నా అన్యద్విధీయతే. అది ధర్మాత్మురాల అనసూయ తల్లి నీ మాటలు వినగానే మళ్ళీ మా అత్తగారు నా జ్ఞాపకం వచ్చి తల్లి చేసిన ఉపదేశాలు మళ్ళా ఒకసారి పునశ్చరణ చేశారు మీరు. స్త్రీకి 10 శుశ్రూష తప్ప ఇంకొక తపస్సు అనేది లేదు. సావిత్రీ 10 శుశ్రూషాం కృత్వా స్వర్గే మహీయత్ తథా వృత్తిశ్చ యథాచ్యం పరశుశ్రూషయాత్ ఇవం. సావిత్రీదేవి 10 శుశ్రూష చేయటం చేత స్వర్గంలో ప్రకాశిస్తుంది. అదేవిధంగా ప్రవర్తిస్తున్న మీరు కూడా 10 శుశ్రూషతోనే చాలా గొప్ప జీవితాన్ని గడుపుతున్నారు. వరిష్ఠా సర్వనారీణాం ఏషాం చ దివి దేవత రోహిణీన వినాచంద్రం ముహూర్తమివమపి దృశ్యతే. సమస్త స్త్రీలలో ఉత్తమురాలైన రోహిణీ దేవత చంద్రుణ్ణి ఎలా వదిలిపెట్టకుండా ఉంటుందో, ఎంత కాలమైన ఆకాశంలో నిలబడుతోందో మీరు కూడా మీ ముసలి పతిని అలా అనుసరించి ఉంటున్నారమ్మా, సేవ చేస్తూ. ఏవం విధాస్త ప్రబలా స్త్రియో భర్తృదళౌ వ్రత దేవలోకే మహీయంతే పుణ్యేన స్వేన కర్మణ. అలాంటి ఎందరో ఉత్తమ స్త్రీ భర్తల విషయం చాలా స్థిరమైన మనస్సుతో చెయ్యాల్సిన పనులన్నీ చేస్తున్నారు. తాము చేసిన పుణ్యకర్మకు ఫలితంగా దేవలోకంలో వాళ్ళంతా పూజలు అందుకొని. తదో అనసూయా సంవృష్ట శ్రుతోక్తం సీతయా తరశిరస్యామాయ భూవాచ హర్షయశ్చుచ. ఆ తర్వాత అనసూయాదేవి సీత మాటలు విని చాలా సంతోషించి ఆమె శిరస్సు దగ్గరగా తీసుకొని ప్రేమతో ముద్దు పెట్టుకొని ఆమెకు సంతోషం కలిగిస్తూ ఇలా అన్నది. నియమై వివిధానైశ్చా వివిధానాత్తం తపోహి మహోదస్మి మే ఉత్సత్సం శిక్యం బలం సీతే
చందయే త్వాం శుచిస్మితే. అందమైన చిరునవ్వు గల ఓ సీత, నేను అనేక విధాలైన పనులు పాటించి తపస్సులు పాటించి సంపాదించిన గొప్ప తపస్సుందయ్యా. దాని బలం ఏం కావాలో నేను ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను అడుగుతున్నా, నీకేం కావాలో చెప్పు. ఉపపన్నం మనోజ్ఞంచ వచనం తవ మైథిలి ప్రీతాదాత్ముచి ఉచితం కిం తే కరవాణి బ్రవీమ్యహం. ఓ సీత, నీ మాటలు చాలా గొప్పగా ఉన్నాయి, మనోహరంగా, చాలా సంతోషం కలిగి. అందుకు తగింది నీకు ఏం కావాలో నువ్వు అడిగితే నేను ఇస్తాను. తస్మాత్ తద్వచనం శ్రుత్వా విస్మితా మంద విస్మయ కృత మిచ్చ భవీత్సీత తపోబల సమన్వితాం. సీత అనసూయ మాటలు విని ఆశ్చర్యపడిందై నవ్వుతూ, ఇది చాలమ్మా, నీకు వరం ఇచ్చిన ఇంత మాట అన్నావే, అది నాకు వరం, నాకు ఇంకేం అక్కర్లా అని ఆ తపోబలంతో ఉన్న ఆమెతో అన్నది. సాత్వేరనుక్తా ధర్మ జ్ఞాతయా ప్రీతతరాం భవత్ సఫలం చ ప్రహర్షంతే హస్తసీతే హంతసీతే కరోమ్యహం. ధర్మజ్ఞురాలైన అనసూయాది సీత మాటలు విని ఇంకా సంతోషించి ఇలా చాలా మనసుంద సంతోషం ఆనందం పెళ్ళుబకగా ఆమె అంటారు, ఓ సీత, నాకు ఏ విషయంలో కలిగిన అధిక సంతోషం సఫలమైందో చెబుతాను విను. ఇదం దివ్యం, నీకు నువ్వు అడక్కపోయిన నాకు ఇవ్వాలనిపిస్తోంది, నీకు ఇస్తున్నా. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహి మహర్ష చ అనులేపనం మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయే అనురూపమసంకృష్టం నిత్యమేవ భవిష్యతి. విదేహరాజపుత్రి అయిన ఓ సీత విను, దివ్యాలు శ్రేష్టాలు అయిన ఈ పుష్పమాలలను, వస్త్రాలను, అలంకార సామగ్రిని, అంగరాగాన్ని అంటే ఒంటికి పూసుకునేవాడి శ్రేష్టమైన మైపూతను, ఒంటికి పూసుకునేటువంటి ఈ మైపూతను వాసిలైన లాంటి నీకు ఇస్తున్నా. అవి ఎప్పుడు అనుకూలంగా ఉండి నలగక నీ అవయవాలను శోభ కలిగిస్తాయి. అవి పూసుకుంటే ఒకసారి రెండుసార్లు నువ్వు ఎక్కడున్నా ఫ్రెష్గా ఉంటావు. నీ శరీరం స్నానం చేసినా చెయ్యకపోయినా ఏమిలా ఎంత కష్టంలో ఇంకా నీకు ఏ రకమైన నీ నుంచి సుగంధం ఎప్పుడూ వ్యాపించి ఉంటుంది, అలసట ఉండదు. అంగరాగే దివ్యేన లిప్తాంగీ జనకాత్మయే శోభయిష్యసి భక్తా శక్త భక్త భక్తారం యథా శ్రీ విష్ణుమవ్యయం. ఓ సీత, దివ్యమైన ఒంటికి పూసుకునేటువంటి అంగరాగాన్ని నువ్వు నాశనహితుడైన విష్ణువు లక్ష్మికి ఎలా శోభ కలిగిస్తుందో అలా కలిగిస్తుంది ఈ అంగరాగం పూసుకుంటే. నీ భర్తను శోభింప చెయ్యగల అడవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా. సా వస్త్రం మంగళాగంచ భూషణాని సద వ్రజంచిద మైథిలి పరిజగ్రాహ ప్రీతిదానమనుత్తమం. అనసూయాదేవి ఇచ్చిన వస్త్రాన్ని, అలాగే అంగరాగ భూషణాలు, మాలికల శ్రేష్టమైన ప్రీతి దానంగా స్వీకరిస్తాను. తీసుకుంది ఆమె సీతాది. ఎందుకు? మహర్షి భార్య ఇస్తే ఎంతో దానికి మహత్యం ఉంటుంది. ప్రతిగృహ్యచ సీత ప్రతిదానం యశస్విని ప్రీతిదానం యశస్విని శిష్టాంజలి పుటాస్తత్ర సముపాస్తపోధనాత్ ధనోపదనాత్. అధికమైన యశస్సు కల సీత ఆ
ప్రీతి దానానికి అంటే ఎంతో ప్రేమగా అనసూయాదేవి తనకు ఇచ్చినటువంటి ఎలా ఇచ్చింది? సీత యొక్క స్వభావాన్ని గుణాన్ని అర్థం చేసుకొని ఇచ్చింది. అది కనుక ఇంకొకళ్ళు ఎవరికి ఇవ్వదు అలాంటిది. ఇచ్చిన స్వీకరంగా తన ప్రీతితో చేతులు జోడించి తీసుకొని నమస్కరించి ఇలా అని సేవించి తథా సీతాముపాసీనాం అనసూయా దృఢవ్రత మదనం వచనం ద్రష్టుమారేభే కాంచి ప్రియ కథామిషు స్థిరమైన నియమాలు గల అనసూయాదేవి ప్రియమైన విషయాన్ని ఒకదాన్ని ప్రశ్నించటానికి తన పక్కనే సీతను కూర్చోబెట్టుకొని సీతతో ప్రేమగా ఇలా అడిగి స్వయం వారే కిం ప్రాప్త త్వమేవ యశస్విన రాఘవేనేతి మే సీతే కదా శృతిముపాగత అని. సీత, యశస్శాలి అయిన ఈ రాముడు నేను స్వయంవరంలో పొందాడని విషయం నేను విన్నా. ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పు. తాం తథాంతనోతుమిచ్చామి విస్తరేణ చ మైథిలి యథానుభూతం కాశ్యైన తన్మే త్వం వక్తుమర్హసి. సీత, ఆ వృత్తాంతానంత సవిస్తరంగా వినాలని కుతూహలంగా ఉందమ్మా, నాకు చెప్పు. నువ్వు దాన్ని పూర్తిగా జరిగినట్టు సినిమా రీల్ చూపించినట్టు చూపించాలి. ఏవ ముక్తాదు సా సీత తాహా తాం తతో ధర్మచారిణి శ్రూయతామితి చోక్త్వా వై కథయామాస తాం. కథాం అది. సీత ఆ మాటలు విని చెబుతాను వినమ్మా అని పలికి ధర్మాత్మురాలే అనసూయ ఆ కథంతా చెప్పాడు. మళ్ళీ చెప్పకుండా నిధిరాధిపతిర్వీరు జనకో నామ విగ్రహ ధర్మవిత్ క్షత్రధర్మే అధిరతో న్యాయతః కా అస్తి మేదిని. నిధులకు ప్రభు వీరుడు ధర్మవేత్త అయినటువంటి జనకుడనే పేరు గల ఒక మహారాజు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ స్వయానుసారంగా ధర్మానుసారంగా భూమిని పాలిస్తూ ఉన్నాడు. తస్య రాంగలాంగలస్తస్య కర్షది ప్రేత్రమండలం అహం కిలోత్థిత భిత్వా జగదీం నృపతే సుతా. మా నాన్న అంటే జనకుడు నాగలి పట్టి భూమిని దున్నుతుంటే మండలాకారంగా ఉన్న యజ్ఞభూమి దున్నుతుండగా నేను ఆ నేలను బద్దలు కొట్టుకొని పైకి వచ్చి ఆయనకు కుమార్తెను అయ్యానట. అది సీత అంటే దున్నటం చేత వచ్చినటువంటి. సమాం దృష్ట్వా నరపతిర్ముష్టి విక్షేప తత్పర పాంసు గుంఠిత సర్వాంగీం జనకో విస్మితో భవేత్. ఆ క్షేత్రంలో ఓషధీ బీయాల పిడికళ్లతో చల్లుతుంటుంటే నిమగ్నుడైన జనక మహారాజ్ శరీరమంతా కప్పి ఉన్న నన్ను చూసి ఆశ్చర్యపడ్డా. అనపచ్చేన చ స్నేహాత్ అంకమారోప్య చ స్వయం మమేయం తనయేత్యుక్త్వా స్నేహో మయి నిపాతితం. సంతానం లేని ఆ జనక మహారాజ్ నన్ను స్వయంగా పైకి తీసి ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టి ఈమె నా కూతురి అని పలుకుతూ నా మీద స్నేహ వాత్సల్యాలు కనపడి అంతరిక్షేచ వాగుప్తా పరిమాం మానుషైకిల ఏవమేతన్నరపది ధర్మేణ తనయా తవ. ఇంతలోకే ఆకాశ దేవతలన్నీ కూడా ఇలా చెప్పి రాజా ఈమె మనుష్య జాతికి చెందింది కాదు,
సాటి లేని స్త్రీ, ధర్మం చేత ఈమె నీకు కూతురు అనే విషయం సత్యమే, నువ్వు విన్నది నిజమే అన్నది. తత ప్రహస్తో ధర్మాత్మ పితామే మిథిలాపతి అవాప్తో విపులాం వృద్ధిం మామపాప్య నరాధిప. ఆ మాటలు విని ధర్మాత్ముడు నరులకు ప్రభు మిథిలాధిపతి నా తండ్రి జనకుడు నన్ను పుత్రికగా సంతోషంగా దగ్గరికి తీశాను. ఆనాటి నుండి నేను జానకిని జనకరాజు కుమార్తెనిగా పిలువబడి దత్తాచస్మిస్తవద్దేవే జ్యేష్ఠాయై పుణ్యకర్మణ తయా సంభావితాచాస్మి స్నిగ్ధయా మాతృసౌహతే. పుణ్యాత్ముడైన జనక మహారాజ్ నన్ను తన పట్టపిరానికి ఇష్టమైన వస్తువుని ఇచ్చినట్టు ఇచ్చేశారు. స్నేహశీలురాలై ఆమె కూడా నన్ను చాలా ప్రేమతోనే ఆదరించింది. పది సంయోగ సులభం వయో దృష్ట్వా తుమే విద చింతాం అభ్యమగద్గీతం చిత్త విత్త నాశాదివాధన. నాకు వివాహానికి తగిన వయస్సు రావటంతో గమనించి మా తండ్రి దీనంగా ధనం పోయిన దరిద్రుడు ఎలా చింతిస్తాడో అలా చింతించి సదృశాచాపకుష్టాక్ష లోకే కన్యాపితా జనాత్ ప్రదర్శన మవాప్నోతి చక్రేనాపి సమో భువి. భూలోకంలోని దేవేంద్రుడి వంటి వాడు అయిన నా తండ్రి జనకుడు సమానతవ బలాయుక్తాలుగా ఉండి తనకంటే తక్కువగా వాళ్ళను లోకంలో తిరస్కారం పొందాలి కనుక తనకు సమానం తనకంటే గొప్ప అయిన వాడికి నన్నిచ్చి పెళ్లి చెయ్యాలని ఆయన భావం. తాం దర్శనామధూరస్తాం దృష్వాయాత్మని పార్థివ చింతార్ణవగతక్తారం వాసనాదాప్లభూయధ. అట్లాంటి తిరస్కారం తనకు చాలా దగ్గరలో ఉందని గ్రహించి జనకర మహారాజ్ చింతా సముద్రంలో పడి తెప్పలేనివాడులాగా తీరం చేరలేక అందులోనే ఉండి బాధపడుతున్నాడు. అయో నిజాం హిమాం జ్ఞాత్వా నాధ్యగచ్చద్వితింతన సదృశం జానురూపంచ మహీపాలహాపతిం మమ. నేను అయోనిజ అనే విషయాన్ని గుర్తించి ఆ జనకుడు ఎంత ఆలోచించిన నాతో సమానుడు నాకు తగినవాడు అయిన భరత భక్త లోకంలో ఆయన దృష్టిలో ఎవడు పడల. తస్య బుద్ధిర్యం జాత చింతయానస్య సంతతం స్వయం వరం తనూజాయ కరిష్యామీతి ధీమత్. నిరంతరం ఆలోచన చెయ్యగా బుద్ధిమంతుడైన ఆయన నా కుమార్తె స్వయంవరం చేద్దాం అనేటువంటి ఒక బుద్ధి కలిగి మహాజ్ఞే తదా సంజయ్ వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీచ తూణీ చ అక్షయ సాయ చ. పూర్వం ఒక మహాయజ్ఞంలో మహాత్ముడైనటువంటి వరుణుడు జనక మహారాజు శ్రేష్టమైన ఒక ధనుస్సును తరగని బాణాలు గల అంబుల పొదులు ప్రేమపూర్వకంగా మా నాన్నకి ఇచ్చారు. అసంచాల్యం మనుష్యైశ్చ యత్నేనాభిజగౌరవ తన్న శక్య సమయితం స్వప్నేశ్వరి నరాధిప. ఆ ధనస్సు చాలా బరువైంది అవటం చేత దాన్ని మనుషులు ఎంత ప్రయత్నం చేసినా కదల్చలే. రాజు స్వప్నంలో కూడా దాన్ని వంచడానికి సమర్థులు కాదు. తద్ధను ప్రాప్యమే పిత్ర వ్యాహృతం సత్యవాదిన సమవాయే నరేంద్రాణం పూర్వమామంత్ర్యమాధివా. కనుక సత్యవాది అయిన మా తండ్రి ముందుగా రాజులందరూ ఆ ధనస్సు గురించి వాళ్లతో ఇలా చెప్పేశారు. ఇదం చ ధనురుజ్జమ్య సజ్జమ్య కురుతే నరవల తస్య మే దుహితా భార్య భవిష్యతి న సంశయ. నాయనలారా, ఇదిగో ఈ ధనస్సు ఉందే, దీన్ని ఎత్తి దీనికి నారి కడితే
అతనికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తా. ఇది శివధనుస్సు నాకు వరంగా వచ్చింది. తచ్చదృష్ట్వా ధనుశ్రేష్టం గౌరవాద్గిరిసన్నిభం అభివాజ్య నృపాజగ్ముడ్ అసక్తాస్తస్య లోలని. రాజులు పర్వతమంత బరువు గల శ్రేష్టమే ఆ ధనువును బాణాలని కదల్చటానికి కూడా అసమర్థులై దానికో నమస్కారం బాణం వేసి వెళ్ళిపోయాయి. సుదీర్ఘశ్చతు కాలస్ రాఘవోయం మహద్యుత్ విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టం సమాగత లక్ష్మణేన సగభ్రాత రామ సత్యపరాక్రమ. చాలా కాలం గడిచిపోయి తర్వాత గొప్ప కాంతి గలవాడు, గొప్ప పరాక్రమం కలవాడు, రఘువంశ సంజాతుడు అయిన ఈ రాముడు విశ్వామిత్ర సహిత లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడి వెంట ఈ మా దాన చేసే యజ్ఞాన్ని చూడటానికి వచ్చి, విశ్వామిత్రస్తు ధర్మాత్మ మమ పిత్రాసు పూజిత పురోవాజం పెదరం దత్త భ్రాతరౌ రామలక్ష్మణవు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మా నాన్న చేసి పూజలకు చాలా సంతోషం. సోదరుడైన రామలక్ష్మణుల గురించి జనక మహారాజుకి చెప్పారు. సుతౌ దశరథస్యేమౌ ధనుర్దర్శన కాంక్షిణౌ ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవిక. నాయన దశరథ మహారాజు కుమారుడు రామలక్ష్మణుడు దేవతల ద్వారా లభించిన ఈ ధనుసులు రాజపుత్రుడైన ఇతనికి వీళ్ళకి చూపించండి, వాళ్ళు ఒకసారి చూడాలని ఉత్సటపడు. ఇత్యుక్త స్థిర విప్రేణ తద్ధను సముపానయత్ నివిషేనాంతరమత్ తదానమ్య మహాబల ధ్యాం సమారోప్య ఝటితి పూరయామాస వీర్యవా. విశ్వామిత్రుడి మాటలు విని మాతన్ ఆ ధనుస్సు మహాబలశాలి పరాక్రమవంతుడు అయిన రాముడికి చూపాడు. రెప్పపాటు కాలం దాన్ని వంచి నారి ఎక్కించి పూరించాడు అని ధనుష్టంకారం చేశాడు. ఇక్కడ ఈ ధనుష్టంకార సమయంలో విశ్వనాథ వారు అద్భుతమైన పద్యాలు రాశారు. తేన పూరయతా వేగాన్ మధ్యే భగ్నం ద్విధాధర్ తస్య శబ్దో భవద్భీమ పతితస్యాసవేరి నేరివాన్. రాముడు దాన్ని పూరిస్తుండ ఆ వేగానికి అది 2 ముక్కలైపోయి అప్పుడు పిడుగుపడుతున్నట్టుగా శబ్దం. తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభినందిన నిశ్చిత దాతుముద్యమ్య జలభాజనముత్తమం. అప్పుడు సత్య ప్రతిజ్ఞ గల నా తండ్రి నన్ను రాముడి జల కలశంతో ఇచ్చి ఆయనకి ధార పోసి దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద మయోధ్య అధిపతే ప్రభో. అప్పుడు రాముడు తన తండ్రి ప్రభువు అయిన జలదశ మహారాజు అభిప్రాయం తెలుసుకోనకుండా నా తండ్రి ఇస్తున్న నన్ను స్వీకరించలే. ఇస్తానన్నాడు కానీ మా నాన్న లేకుండా నేను ఈ స్వయంవరంలో నీ చెయ్యి నేను పట్టుకోను, పాణిగ్రహణం చెయ్యనని మా రాముడు చెప్పితే ఆ తర్వాత జరిగింది. తత స్వశరం ఆమంత్య వృద్ధం దశరథం లువం మమ పిత్రాత్మకం దత్త రామాయ విదితాత్మ. ఆ తర్వాత నా తండ్రి వృద్ధుడైన మామగా దశరథ మహారాజుని పిలిపి బుద్ధిమంతుడిగా ప్రసిద్ధుడై రాముడికి నన్ను ఇచ్చి వివాహం చేసి మమ చైవానుజాసాధ్వి ఊర్మిళా ప్రియదర్శిన భార్యార్థే లక్ష్మణస్యామి పిత్రా దత్తా మమ స్వయం. నా తండ్రి స్వయంగా నా సోదరి ఉత్తమశీల చుట్టానికి ప్రియంగా ఉండే అయిన ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేశారు. ఏవం తదా తద్దత్తాస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే అనురక్తాస్మి ధర్మేణ పతిం వీర్యవతాంబరాం. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే
అయోధ్యాకాండే అష్టదశ శతోత్తరతమ సర్గ. నా తండ్రి ఎప్పుడు స్వయంవరంలో నన్ను రాముడికి ఆ విధంగా ఇచ్చి వివాహం చేశాడు. పరాక్రమవంతుడు శ్రేష్ఠుడైన భర్తపై ధర్మానుసారంగా అనురాగం కలిగిన దాన్ని అయి ఉన్నాను. ఏకన వింశోత్తరతమ సర్గ. అనసూయాదు ధర్మాజ్ఞ సుత్వాతాం మహతీం తథా పర్యశ్వజిత బాహుభ్యాం శరస్యాంబఘ్రాయ మైథిలి. ధర్మవ్యురాలైన అనసూయ పతివ్రత అయిన ఆ కథను పవిత్రమైన సీతారామ కళ్యాణ గాథ విని సీత శరస్సుపై ఆఘ్రాన్ని బాహుబలుతో దగ్గర తీసుకొని కౌగలించి వ్యక్తాక్షర పదం చిత్రం భాషితం మధురం త్వయ యథా స్వయంవరం వృత్తం తత్సర్వం హి సుతం మయ రమేహం రథయాతేతు దృఢం మధుర భాష. అమ్మా, ఎంతో మంచి మధురమైన మాటలతో మీ స్వయంవరాన్ని చాలా స్పష్టంగా ఆశ్చర్యకరంగా సినిమా చూపించినట్టు చూపించాం. నీ స్వయంవరం ఎలా జరిగిందో అంతా చక్కగా నాకు రీల్ చూపించినట్టు మధుర భాషిణి ఓ సీత, నీ కథ వినటం చే నాకు అధికమైన ఆనందం కలిగిందమ్మా. నీతో మాట్లాడిన దానికంటే ఎక్కువ. రవి సంతగత శ్రీమాన్ ఉపోష్య రజనీం శివ దివసం ప్రతికీర్ణానాం ఆహారార్థం పతివృతినాం సంధ్యాకాలే నిలీనానాం నిద్రార్థం శ్రూయతే ధ్వని. రాత్రి దగ్గర పడుతోంది, సూర్యుడు అస్తమించాడు. ఆహారం కోసం పగలు చాలా దూరాలకు వెళ్ళి సాయంకాలం గోళ్లలోకి పక్షులు చేరేటువంటి ధ్వని అంతా వినిపిస్తూ ఈతయే చాప్యభిషేకార్ధ మలయ కలశోద్యత సహిత ఉపవర్తంతే సలిలాప్లవ వల్కలాహ. కనుక ఈ మునులు కూడా స్నానాలు చేసి జలపూర్ణాలైన కలశ చేత్తో తీసుకొని నీటిలో తడిసిన అరచీరలతో గుంపులుగా వస్తున్నారు. ఋషినామగ్నిహోత్రేషు హుతేషు విధిపూర్వకం కపోతాంగారుణోదము దృశ్యతే పవనోద్ధత. ఋషులు సాయంకాలం చెయ్యాల్సిన అగ్నిహోత్రాలన్నీ యథావిధిగా చేయ పావురం శరీరం రంగులో ఉన్న పావురం రంగులో ఉంటాయి ధూమం కూడా. ఆ రంగులో ఉండే ధూమం గాలిలో ఎగరగొట్టాయి కనపడు. అల్పవర్ణాహి తథవో ఘనీభూతో నదుంతర సమంతత విప్రకృష్టే గృహే దేశే న ప్రకాశంతి వై దిశగా. కనుక చుట్టుపక్కల ఉన్న స్వల్పమైన ఆకులు గల చెట్ల కూడా దట్టంగా ఉన్నట్లు కనపడుతుంది. అంటే చీకటి పడు. ఈ ప్రదేశం ఇంద్రియాలు నేత్రాలు దుర్బలంగా చేయబడటం చే దిక్కులు అసలు కనపడుతుందా. రజనీచరస్వాంతి ప్రచరంతి సమంతత తపోవనం మృగాహ్యేతే వేది తీర్థేషు శేరతే అంటే పడుకున్నాయన. రాత్రి సంచరించే జంతువులు 4 వైపులా తిరుగుతున్నాయి. ఈ తపోవన మృగాలు వేదులలో తీర్థాలలో పడుకుని ఉన్నాయి. వాటికేం భయం లేదు ఆశ్రమంలో. సంప్రవృత్తా నిశాసీతే నక్షత్ర సవలంగుత జ్యోత్స్నా ప్రావరణశ్చంద్రో దృశ్యతే అభ్యుదితో అంబరే. సీత, నక్షత్రాల చేత అలంకృతమైన రాత్రి ప్రారంభమైందమ్మా. చంద్రుడు వెన్నెలను కప్పుకొని ఆకాశంలో ఉదయించ. గమ్యతామనుజానామి రామస్యానుచరీభవ కథాయంచాయి మధురం త్వయాహం పరితోషిత. అనుజ్ఞయిస్తున్నా నువ్వు నీ రాముడి దగ్గరకు వెళ్ళి నీ మధురమైన మాటలకు నేను చాలా ఆనందించా. అలంకారు చ తావత్వ
ప్రత్యక్షం మమ వైరి ప్రీతిం జనయమే వచ్చే దివ్యాలంకార శోభిత. అమ్మా, నా ఎదట నువ్వు అలంకరించుకో బిడ్డా. ఈ దివ్య ఆభరణాలచే శోభితురాలవై నాకు ఆనందం కలిగించమ్మా. నేను ఇచ్చినవన్నీ కట్టుకొని పెట్టుకొని నాకు సంతోషం కలిగి తథా సమవల్కుంచ సమఫలం కృత్య సీతాస్వరసుతోపమ ప్రణమ్య శిరసాదశ్చై రామంత్వ అభిముఖాయయౌ. దేవకన్యత్వ సమానురాలై ఆశే అనసూయాదేవి కోరిన ప్రకారం అలంకరించు. ఆమె సరస్సు వంచి నమస్కరి రాముడి దగ్గరకి వెళ్ళి తథాదు భూషితాం సీతాం దదర్శ వదతాం వర రాఘవ ప్రీతిదానేన తపస్విన్యా జఘర్షాచ. తర్వాత మాటలతో శ్రేష్ఠుడైన రామ్ ఆ విధంగా అలంకరించుకొని వచ్చిన సీతని ఓ అనసూయ, ఆ అనసూయాది ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఉపాయనాలు కానుకలు సంతోషంగా తీసుకు న్యవేదయత్ తతతః సర్వం సీతారామాయ మైథిలి ప్రీతిదానం తపస్విన్య వసన ఆభరణస్రజం. అనసూయాదేవి ప్రేమపూర్వకంగా ఇచ్చిన తనకిచ్చిన వస్త్రాలు, అలంకారాలు, పుష్పమాలలు సీత రాముడికి చూపించి ప్రహృష్టస్వభవద్రోహము లక్ష్మణస్య మహారథ మైథిల్యా సత్క్రియా దృష్ట్వా మానుషేషు సుదుర్లభాం. మనుష్యులలో ఎవరికి లభించజాలని సీతకు జరిగిన ఈ సత్కార్యం రామలక్ష్మణుడు చాలా తతస్తాం శర్వరీం ప్రీత పుణ్యా శశి నిభానన అర్చితస్తాపసై సిద్ధై ఉపవాస రఘునందన. చంద్రుడి వంటి ముఖం కలరాం తపసిద్ధులైన మునీశ్వరుడు ఆతిథ్యాన్ని స్వీకరి సంతోషి పవిత్రమైన ఆ రాత్రి అంటే అత్రి అనసూయ ఆ రాత్రి అక్కడే గడిప. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయ అభిషిచ్యద హుతాగ్నికాన్ అపృచ్ఛేతాం నరవ్యాఘ్రౌ తాపసాన్ వనగోచరాం. ఆ రామలక్ష్మణుడు రాత్రి గడచాక స్నానం చేసి అగ్నిహోత్రం పూర్తి చేసుకొని ఆశ్రమంలో నివసిస్తూ మునులను వీడ్కొని తావూచుస్తే వనచరాస్తాపసా ధర్మచార వనశ్చ సంచారం రాక్షసై సమభత్కృతాం. వనంలో నివసిస్తూ ధర్మ ఆచరణ చేస్తూ ఆ మునులు ఆ వనంలో మార్గమంతా రాక్షసుల ఉపద్రవంతో కూడిందని రామలక్ష్మణులకు చెప్పారు. రక్షాంసి పురుషాదాన్ నానారూపాణి రాఘవ వనస్తస్మిన్ మహారణ్యే వ్యాళాచ రుధిరాజనాః. రామా మహారణ్యం పురుషులను రక్షించే విధములైన రూపాలు గల భక్షించే రాక్షసులు, రక్తం తాగే క్రూర మృగులు ఉన్నారు. ఉచ్చిష్టం చావరోత్తం తాపసం ధర్మజారి అదంచస్మిన్ మహారణ్యే తాన్నివార్య రాఘవ. రాఘవ, మహారణ్యంలో ఎవ్వరైన మునీశ్వరుడు ఉచ్చిష్టుడుగా కాని ఏమరుపాటుగా కాని ఉంటే రాక్షసులు వాడిని చంపేస్తారు. దాన్ని నివారించు, వాళ్ళని తప్పించుకొని వెళ్ళు అన్నది. ఏష బంధా మహర్షీణాం ఫలాన్యాహరతాంబని అనేనుతు వనం దుర్గం గంతుం రాఘవతే క్షమం. రామా, ఫలాలు తెచ్చుకోవటానికి అరణ్యంలోకి వెళ్ళటానికి మహర్షులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. దుర్గమమైన ఈ వనంలోకి నీవు ఈ మార్గంలో ప్రవేశిస్తే నీకు అనుకూలం. ఇతీవతై ప్రాంజలిభిస్తపస్విభిః విజైః కృతస్త్వస్య జనః పరంతవః వనం సభార్య ప్రవివేశ రాఘవః సలక్ష్మణః సూర్య ఇవాభ్రమండలం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే శ్రీమద్ వాల్మీకీయే
చతుర్వింశసహస్రికాయం సంహితాయం శ్రీమయోధ్యాకాండే ఏకోనవింశ ఉత్తర శతతమ సర్గ. అయోధ్యకాండ అయిపోయింది. రేపటి నుంచి అరణ్యంలో ప్రవేశిస్తాం. సీతాలక్ష్మణ సమేతుడైన లక్ష్మ శత్రు సంహారకుడే రాముడు ఉత్తమమైన తపస్సుగా ఆ మునులకు చేసిన స్వస్తి సమాధి వాళ్ళు చెప్పిన స్వస్తి వాచకాలు తీసుకొని సూర్యుడు మేఘమండలంలో ప్రవేశించినట్టు అడవిలోకి అరణ్యంలోకి ప్రవేశించాడు. ఇది అయోధ్యాకాండలో 119వ సర్గ సమాప్తం. రేపటి నుంచి అరణ్యకాండ. శనగల ముందు నానబెట్టావా? నానబెట్టి రేపు సాయంత్రం సాయంకాలం సోమవారం సాయంత్రం నాని కుక్కర్లో పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి. నేర్చుకున్నా తప్ప నేర్చుకోవాడికి